నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువాథవే ఛానల్. యువాథవే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్న అంశం థర్డ్ యూనిట్లోని డిమాండ్ ఎనాలిసిస్. డిమాండ్ ఎనాలిసిస్లో ప్రైస్ డిమాండ్ గురించి ఈరోజు క్లాస్లో మనం విశ్లేషించుకునే ముందు మీరు గనక ఇంతవరకు యువాథవే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రైస్ డిమాండ్ అంటే ధర డిమాండ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ సూత్రానికి మినహాయింపు. ఈరోజు విశ్లేషించుకుంటున్నటువంటి అంశం డిమాండ్ సూత్రానికి మినహాయింపు, ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. అంటే డిమాండ్ సూత్రానికి మినహాయింపు కూడా ఉందనేటువంటిది ఆర్థికవేత్తలు కొంతమంది గమనించారు. అంటే డిమాండ్ సూత్రం ప్రకారం ఏంటి, వస్తువు యొక్క ధర డిమాండు రెండు కూడా ఏంటి, విలోమ సంబంధం కలిగి ఉంటాయి. విలోమ సంబంధం అంటే ఏం లేదండి, ఇక్కడ వ్యతిరేక సంబంధం. అంటే ఏంటి, ధర పెరిగితే డిమాండు తగ్గుతుంది, అట్లాగే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అంటే మనకి ఇక్కడ నెగిటివ్ రిలేషన్ అనేటువంటిది డిమాండ్కి ధరకి ప్రైస్కి మనకి రెండింటికి కూడా డిమాండ్ ప్రైస్కి ఒక నెగిటివ్ రిలేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆర్థికవేత్తలు ధర డిమాండు అనులోమ సంబంధాన్ని గ్రహించారు. అంటే అనులోమ సంబంధాన్ని గ్రహించడం అంటే ఇక్కడ ఏం లేదండి, పాజిటివ్ రిలేషన్ని వాళ్ళు కోట్ చేయటం అనేటువంటిది ఎకానమిస్టులు అనేటువంటిది జరిగింది. అంటే ఏంటి, ధర పెరిగినా కూడా డిమాండ్ కూడా పెరిగింది. అంటే మన సూత్రం ఇది విరుద్ధమైంది. అంటే డిమాండ్ సూత్రం ప్రకారం ఏం జరగాలి, ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి, ధర తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ దీనికి వ్యతిరేకంగా అంటే మినహాయింపు అనేటువంటిది మనం ఇక్కడ ఈరోజు క్లాస్లో మనం విశ్లేషించుకోబోతున్నాం. అంటే ఇక్కడ వస్తువు ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. మినహాయింపు ఏది, దాని ప్రకారం ఇక్కడ మినహాయింపులో ఏంటి, వస్తువు ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది, ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం డిమాండ్ మినహాయింపు రేఖ అనేటువంటిది ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే లెఫ్ట్ టు రైట్ స్కోప్ ఎట్లా ఉందండి, ఇన్ హై లెవెల్లో మనకి ఇక్కడ వెళ్తున్నటువంటి దాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది విలోమ సంబంధం అనులోమ సంబంధంగా మారింది. అందుకే మనం దీన్ని మినహాయింపు అంటున్నాం. కాబట్టి ఆ మినహాయింపుని మొట్టమొదటిసారిగా గమనించినటువంటి వ్యక్తి మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిందంటే గిబ్స్ వైపరీత్యం. అంటే సర్దార్ రాబర్ట్ గిబ్స్. ఈయన కాలం వచ్చేసి 1637 అట్లాగే 1930 కాలానికి చెందినటువంటి ఆర్థికవేత్త, ఎకానమిస్ట్. అయితే ఇంగ్లాండ్ దేశంలో శ్రామికులు మాంసం రేట్ అనేటువంటిది అంటే మాంసం యొక్క ధర పెరిగినప్పటికి కూడా ఆ యొక్క వస్తువుని కొనకుండా, అంటే మాంసం యొక్క ధర అనేటువంటిది పెరిగిన మాంసాన్ని రేటును కొనకుండా, అంటే మనకి రాగులు, సజ్జలు అట్లాగే అనేక రకాలైనటువంటి వస్తువుల్ని విపరీతంగా ధర పెరిగినా కూడా కొన్నారు. అంటే మాంసం రేటు ఒకవేళ తగ్గినప్పటికి కూడా అదే వస్తువుల్ని కొన్నారు. అంటే రాగులు, సజ్జలు వీటన్నిటిని కూడా కొన్నారు. అంటే ఈ గిబ్స్ వైపరీత్యం ఏంటంటే గనక మనం చూడాల్సింది ఏంటంటే గనక, ఉదాహరణకి ఒక పేదవారు ఉన్నాడు, తమ ఆదాయాల్లో ఎక్కువ భాగాన్ని ఏ రకమైనటువంటి వస్తువులకి వినియోగిస్తున్నారు, రాగులు, సజ్జలు, నూకలు మొదలైనటువంటి వాటి మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వస్తువు యొక్క ధర అనేటువంటిది తగ్గితే కొనుగోలుదారులు ఏం చేస్తారు, వాస్తవికంగా ఆదాయం పెరిగితే ఒక మంచి వస్తువుల్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు మన మాంసం ఏంటి, మాంసం మంచి వస్తువు అనుకున్నాం, నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వస్తువు. కానీ ఆ నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి మాంసాన్ని కొనుక్కోకుండా ఒకవేళ ఆదాయం పెరిగినా కూడా రాగులు, సజ్జలు, జొన్నలు మొదలైనటువంటి వస్తువుల్ని వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏం చేశారు, డిమాండ్ సూత్రానికి విరుద్ధంగా జరగటం అనేటువంటిది జరిగింది.
అంటే మనకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతాయో అందువల్ల తక్కువ రకం వస్తువుల వినియోగాన్ని తగ్గించి, అంటే ఎప్పుడైతే డిమాండ్ సూత్రానికి ఇది మినహాయింపు, అంటే ఎప్పుడైతే తక్కువ రకమైనటువంటి వస్తువుల్ని మనం తగ్గించి ఒక నాణ్యమైనటువంటి మేలు రకమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అంటే తక్కువ రకం వస్తువుల్ని విషయంలో ధర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే తక్కువ రకం వస్తువులు అంటే ఏంటి? క్వాలిటీ మనం గూడ్స్ని కొనుగోలు చేస్తాం. ఎప్పుడు కొనుగోలు చేస్తాం? ఆదాయాలు పెరిగినప్పుడు. ఆదాయాలు పెరగనప్పుడు ఏం చేస్తాం? నాసిరకమైనటువంటి వస్తువులను కొనుక్కుంటాం. అంటే నాసిరకమైన వస్తువులు అంటే ఏంటి? రొట్టెలు కావచ్చు, జొన్నలు కావచ్చు, నూకలు కావచ్చు, ఇవి నాసిరకమైన వస్తువులు అనుకుంటే మాంసం అనేటువంటిది మనం మేలు రకమైనటువంటి క్వాలిటీ గూడ్. కాబట్టి మనం క్వాలిటీ గూడ్ని ఎప్పుడు పర్చేజ్ చేస్తాము? మన ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం వాటిని కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే రెండు వచ్చేసి వెబిన్ ప్రభావం, అంటే వెబిన్ ఎఫెక్ట్. అంటే గౌరవ సూచికమైనటువంటి వస్తువులకి ఈ సూత్రం అనేటువంటిది మినహాయింపు, డిమాండ్ సూత్రం అనేటువంటిది మినహాయింపు. అంటే ధనవంతులు ఒక ప్రతిష్టాత్మకంగా, అంటే ఒక లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లగ్జరీ గూడ్స్ని ఎక్కువ పర్చేజ్ చేస్తుంటారు. అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వస్తువులు, అంటే వజ్రాలు కావచ్చు, రత్నాలు కావచ్చు, ఇలాంటి వాటి యొక్క విలువ పెరిగితే వాటిని కొనటం కారణంగా మన గౌరవం కూడా పెరుగుతుంది. అంటే వజ్రాలు, వైడూర్యాలు అట్లాగే మనకి ఒక మంచి ప్రతిష్టను తెప్పిస్తాయి. కాబట్టి మన సాంఘికంగా ఉన్నటువంటి హోదాని పెంచుతాయనేటువంటి భావించి మరింతగా వాటిని కొంటారు. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. మనకి ఏం కావాలి ఇక్కడ? ధర పెరిగినా, డైమండ్స్ ధర పెరిగినా కూడా డిమాండ్ అనేటువంటి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వస్తువులు, అంటే లగ్జరీ గూడ్స్ కాబట్టి ఎప్పుడైతే డైమండ్స్ కావచ్చు, అట్లాగే మనకి ఏవైతే గోల్డ్ సంబంధించి ఉంటుందో వాటిని మనం ఎక్కువ పర్చేజ్ చేయటం కారణంగా ఏమవుతారంట? ఒక గౌరవంగా భావిస్తారు, గౌరవ సూచిక వస్తువులుగా భావిస్తారు. కాబట్టి గౌరవ సూచికమైనటువంటి వస్తువులు కొనటం కారణంగా మన హోదా పెరుగుతుంది, మనం డబ్బున్న వాళ్ళుగా కనిపిస్తామనేటువంటి భావంతో అక్కడ డిమాండ్ సూత్రం అనేటువంటిది ఇక్కడ వర్తించదు. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధమైనదిగా చెప్పవచ్చు. ఇక మూడోది వచ్చేసి అంచనా వ్యాపారం. అంటే అంచనా వ్యాపారం అంటే మనకు కొంతమంది ముందుగానే మనకి ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ ఏంటి? కొందరు వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. అంటే ఉదాహరణకి మనకు ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ ఉన్నాయనుకోండి, ఉల్లిపాయలు కనుక మనం స్టోర్ చేసుకుంటే ఇంకా రేపు మనం ధర పెరుగుతుంది కాబట్టి ఉల్లిపాయల ధరలు వాటిని మనం స్టోర్ చేసుకొని ఇంకా పెరుగుతాయనేటువంటి అంచనాతోటి భ్రమించి ఆ వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంటే ఆ వస్తువుల ధర తగ్గితే ఏమైంది? భవిష్యత్తులో తగ్గుతాయని భావించి తక్కువగా కొంటుంటారు. అంటే రెండు రకాల కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక వస్తువు ఏమైనా ధర పెరుగుతుందని అంచనా వేసుకొని ఆ వస్తువులు అనేటువంటిది మనం పెరుగుతాయని భ్రమించి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మరొక వస్తువుని, ఇంకో వస్తువుని, అమ్మో ఈ వస్తువుల ధర తగ్గుతుంటే ఇంకా తగ్గుతుందేమో చూద్దామనేటువంటి దాంతో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ అంచనా వ్యాపారం అనేటువంటిది ఇక్కడ ఒకటి జరుగుతుంది. కాబట్టి ఈ అంచనా వ్యాపారం జరగటం కారణంగా ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధమైంది. కాబట్టి మనం దీన్ని డిమాండ్ సూత్రం అని అన్నాం. అట్లాగే నెక్స్ట్ ఏంటండి? మనం భ్రమించటం, అంటే భ్రాంతి. నాలుగోది వచ్చేసి భ్రాంతి. అంటే కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు అవి ఎక్కువ నాణ్యతతో ఉంటాయని భ్రమిస్తారు. అంటే ఎక్కువ క్వాలిటీ గూడ్స్ని మనం యూజ్ చేస్తాం అనేటువంటి దాంట్లో మనకి ఇమాజిన్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇమాజిన్ చేసుకుని ఏం చేస్తారు? ఆ గూడ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ గూడ్ మంచి క్వాలిటీ గూడ్ ఏమనేటువంటిది ఇమాజినేషన్ చేసుకొని ఇమాజినేషన్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క భ్రమల్లో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంటే ఆ గూడు ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఎంత క్వాలిటీ గూడు అనేటువంటి దాంతో మనం ఒక ఇమాజినేషన్ చేసుకొని ఒక భ్రాంతిలో ఉండి ఆ వస్తువుని ఎక్కువ కొనుక్కొని దాచిపెట్టుకుంటే మనకు మంచిదేమో అనేటువంటి దాంతో ఎక్కువ కొనుగోలు చేస్తారు. అంటే ధర తగ్గినప్పుడు ఏమనుకుంటారు? అది నాణ్యత లోపించిన అనేటువంటి దాంతో ఉంటారు. అంటే తక్కువ ధర ఉన్నటువంటి వస్తువులు దాంట్లో నాణ్యత లేదు, అంటే క్వాలిటీ లేనటువంటి గూడ్స్గా వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటారు. అంటే ధర తక్కువ ఉన్నప్పుడు నాణ్యత లేదు కాబట్టి ఆ భ్రమలో ఉండి తక్కువగా కొనుగోలు చేస్తారు.
అంటే నాసిరకం వస్తువులు, గౌరవ సూచిక వస్తువులు, అంచనా వ్యాపారం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ డిమాండ్ సూత్రానికి సంబంధించినటువంటి దాంట్లో వర్తించదు. ఎందుకు ఇవి వర్తించవు అంటే నాసిరకం వస్తువులకు సంబంధించిన దాంట్లో కావచ్చు, గౌరవ సూచిక వస్తువులు కావచ్చు, అంచనా వ్యాపారం సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, భ్రాంతిలో కానీ మొదలైనటువంటి అంశాలు కూడా ఇవి డిమాండ్ సూత్రానికి విరుద్ధమైనవి. కాబట్టి ఈ విరుద్ధమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ మనం పట్టికలో గమనిస్తే కనుక మనం మొట్టమొదట చెప్పుకున్నాం, ప్రైస్ పెరిగినా డిమాండ్ ఏమవ్వాలి, తగ్గాలి వాస్తవానికి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ పెరిగినా డిమాండ్ అనేటువంటి పెరిగింది. కాబట్టి చూడండి, రూపాయి ధర ఉన్నప్పుడు 10 రూపాయల వస్తువులు 10 కొన్నాడు, 2 రూపాయల ధర ఉన్నప్పుడు 20 వస్తువులు కొన్నాడు, 3 రూపాయల ధర ఉన్నప్పుడు 30 వస్తువులు కొన్నాడు, 4 రూపాయల ధర ఉన్నప్పుడు 40 వస్తువులు కొన్నాడు, 5 రూపాయల ధర ఉన్నప్పుడు 50 వస్తువులు కొన్నాడు. కాబట్టి ధర పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది. మనకి ధర తగ్గింది, డిమాండ్ కూడా తగ్గింది. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపు, ఎగ్జంప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. కాబట్టి ఇది మినహాయింపు అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా ఈ పట్టికలో తెలుస్తుంది. అంటే 1 రూపీ ప్రైస్ ఉన్నప్పుడు 10 గూడ్స్ని పర్చేజ్ చేశాడు, 2 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు 20 గూడ్స్ని పర్చేజ్ చేశాడు, 3 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు 30 గూడ్స్ పర్చేజ్ చేశాడు, 4 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 40 గూడ్స్ని పర్చేజ్ చేశాడు, 5 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు 50 గూడ్స్ని పర్చేజ్ చేశాడు. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపు, ఎగ్జంప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. కాబట్టి మనం ముందే చెప్పుకున్నాం, ఎటువాలు ఉంటుందండి రేఖ, మనం ఎక్స్ యాక్సెస్ని తీసుకున్నాం, వై యాక్సెస్ తీసుకున్నాం. ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకున్నామండి, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. వై యాక్సెస్ మీద ఏం తీసుకున్నామండి, ప్రైస్ అంటే వస్తువు యొక్క ధర. కాబట్టి మనకి ఏమవుతుంది, ధర పెరిగింది కానీ డిమాండ్ అనేటువంటిది కూడా పెరిగింది. కాబట్టి మనకి ఎటు నుంచండి, ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. మనకి డిమాండ్ స్కోప్ అనేటువంటిది ఎటు వాలి ఉందండి, డిమాండ్ స్లోప్ అనేటువంటిది మనకి లెఫ్ట్ టు రైట్ అనేటువంటి హైలో వెళ్తూ ఉంది. కాబట్టి మనకి ఈ విధంగా డిమాండ్ మినహాయింపు సూత్రం అనేటువంటిది మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి 3 రకాలైనటువంటి దాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఒకటేంటంటే గిబ్స్ వైపరీత్యం. అక్కడ ఏం గమనించాడు గిబ్స్, అక్కడ మాంసం అనేటువంటి ధర మనకి తగ్గినా కూడా మాంసం అనేటువంటిది కొనుగోలు చేయకుండా నాసిరకమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేశారు పేదవాళ్ళు. ఎందుకు కొనుగోలు చేశారు అక్కడ అంటే ధనం అనేటువంటిది వాళ్ళకి ఆదాయం అనేటువంటి తక్కువ ఉంది కాబట్టి నాసిరకమైనటువంటి వస్తువుల్ని కొనుక్కున్నారు, క్వాలిటీ గుడ్ని కొనుక్కోవాలి మాంసంని అక్కడ. కాబట్టి డిమాండ్ సూత్రానికి మినహాయింపు. అట్లాగే వెబిన్ ఎఫెక్ట్లో ఏం అని చెప్పాం మనం, భ్రాంతి చెందుతారు అంటే గౌరవ సూచిక అనేటువంటి వస్తువుల్ని కొంటారు, డైమండ్స్ కావచ్చు, వజ్రాలు కావచ్చు, లేదంటే కనుక గోల్డ్ కావచ్చు, వీటన్నిటిని కొనటం కారణంగా మన హోదా పెరుగుతుందనేటువంటి దాంతో ధర పెరిగినా కూడా డిమాండ్ అనేటువంటిది అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపు. మూడోది వచ్చేసేసి అంచనా వ్యాపారం. ఇప్పుడు ధర పెరుగుతుంది కాబట్టి ఆ వస్తువును మనం కొని దాచిపెట్టుకోవడం కారణంగా ఇంకా మరిన్ని వస్తువులు కొని దాచిపెట్టుకుంటే రేపు ధర పెరిగితే ఎక్కువ లాభాలు పొందాలొచ్చు అనేటువంటి భ్రమలో అంచనాతోటి ఎక్కువ కొనిపెట్టుకుంటాడు. లేదా ధర తగ్గుతుంది కాబట్టి ఇంకా ధర తగ్గుతుంది అనేటువంటి భావంతో ఇంకా ధర తగ్గుతుంది అనేటువంటి దాంతో చూస్తాడు. కాబట్టి ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపు. అట్లాగే ఒక భ్రాంతి అనేటువంటి దాంట్లో కూడా ఉండి భ్రమించి ఎక్కువ నాణ్యత ఉన్నటువంటి ఎక్కువ ధర ఉంది కాబట్టి దీనికి ఎక్కువ నాణ్యత ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు మనం కొనుక్కోవడం కారణంగా లాభపడతామనేటువంటి భ్రమలో ఉంటాడు, భ్రాంతిలో ఉంటాడు. అట్లాగే ఈ ధర తక్కువ ఉంది కాబట్టి ఇది నాణ్యత లేనటువంటి వస్తువు అని చెప్పి దాన్ని ఎక్కువ కొనుగోలు చేయకుండా ఉంటాడు. ఈ మొత్తం కూడా డిమాండ్ సూత్రానికి ఇవన్నీ కూడా మినహాయింపుగా మనం చెప్పొచ్చు, ఎజంప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. కాబట్టి మనం ఈ విధంగా డిమాండ్ మినహాయింపు సూత్రాన్ని వివరించుకోవచ్చు. మీరు మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం యువాథావే ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.